నమస్తే, వెల్కమ్ టు హెల్తీ ఫుడ్ లైఫ్ స్టైల్. నేను మీ సుమని. ఈరోజు మన లైఫ్ స్టైల్లో పాలకూర పప్పు, చిక్కుడు గింజలు, క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పును వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 7-8 వెల్లిపాయలని వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఒక పాలకూర కట్టను కూడా వేసుకొని వాష్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకొని కొన్ని నీళ్ళను వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 4 విజిల్స్ రప్పించుకోవాలి ఐ ఫ్లేమ్ మీద. ఇలా 4 విజిల్స్ వచ్చాక కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా తీసేసి మనం ఈ పప్పుని స్మాష్ చేసుకోవాలి ఒక స్మాషర్తో. ఇలా కొద్దిసేపు స్మాష్ చేసుకున్నాక దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా స్మాష్ చేసుకున్నాక దీంట్లోకి తాలింపు వేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, జీలకర్ర వేసుకొని 4 వెల్లుల్లి, 1 ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా వేసుకొని మనం ఈ తాలింపుని పప్పులో వేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఈ పప్పులోకి కాంబినేషన్ చిక్కుడు గింజలు ఫ్రై ఎలా ఉండిద్దో చూద్దాం. ముందుగా కొన్ని చిక్కుడు గింజల్ని ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై అయ్యాక క్యారెట్ని ఒక 3 నిమిషాలు మనం వీటిని మూత పెట్టుకొని 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చిక్కుడు గింజలను కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ చిక్కుడు గింజలు, క్యారెట్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాక ఇక గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. పాలకూర పప్పు తినడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్నపిల్లలకు కానీ ఎక్కువ బ్లడ్ పడుతుంది. అలాగే ఈ 2 కాంబినేషన్ మీకు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.